అందరికీ ఒకటే విన్నపము, మనమందరం ఎందుకంటే కష్టపడుతున్నాము, డీజేల కోసం, దానికోసం, సౌండ్ కోసం అందరినీ కష్టపడుతున్నాము. మనకు ఏంటంటే గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే డీజేలు మొత్తం బ్యాన్ చేయడం వల్ల మన సంఘాల వాళ్ళు, మన గ్రూపుల వాళ్ళు, మన యూనిట్ మొత్తం అంత రోడ్ మీదకి వచ్చేస్తుంది, సౌండ్ వాళ్ళంతా రోడ్ మీదకి వచ్చేస్తున్నారు. కాబట్టి మన యూనియన్ అందరూ ఒకటేసారి కలగలిసి అందరం కలిసి మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొట్లాడాలని మనం అందరం ఏంటంటే ఇప్పుడు డీజేలు పెట్టుకొని ఆర్కెస్ట్రాలు పెట్టుకొని అందరం రోడ్ల మీదకి వచ్చేసినాం. ఒక్క బాక్స్కు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మనం అందరము ఆ పర్మిషన్ కావాలని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొట్లాడి సోమవారం నాడు పొద్దున 10 గంటల వరకు అందరూ ఇక్కడ వచ్చి మనం అందరం తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ధర్నా చేయాలని అందరం కోరుకున్నాము. కాబట్టి మనం అందరం ఇక్కడ వచ్చి ఒక తాటి మీద నిలబడి గవర్నమెంట్తో కొట్లాడి మనకు ఏంటంటే డీజేలు పెట్టాలి, పర్మిషన్ ఆర్కెస్ట్రాల కోసం పర్మిషన్లు కావాలి. మనం ఇంత రోడ్ మీకు రాకుండా మన ఎంతో మంది కుటుంబాలు మన సౌండ్ దుకాణాల మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఒకరొకరు లక్షలు పెట్రోల్ పెట్టి ఒకరొకరు బంగారాలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, డీజేలు కొనుక్కొని అందరు ఇప్పుడు రోడ్ల మీద అయిపోతారు. ఎందుకంటే అందరి కోసం మనం కొట్లాడి అందరూ ఇప్పుడు మన మీద మన దుకాణంలో పనిచేసే వాళ్ళు ఒకరొక 10 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్కు మనం ఒకటే విన్నపం చేసుకుందాం, మనకు సౌండ్ పర్మిషన్ ఇవ్వాలని మనం అందరం కలిసికట్టుగా పోయి గవర్నమెంట్తో కొట్లాడాలని మనం అందరం 10 గంటల వరకు సోమవారం నాడు ఇక్కడ రావాలని కోరుతున్నాం.